వరద బాధితులు ఆహార పొట్టాల కోసం కొట్టుకుంటున్నట్టు ఎలా కొట్టుకుంటున్నారో మీరే చూసారుగా. లాంచ్ ఈవెంట్లో వీడియో కవరేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఎవరి కష్టం వాళ్ళదే. జై బాలయ్య అనుకుని గుంపులో దూకేయడమే. సో లెట్స్ స్టార్ట్. ఫైనల్లీ ఒక 2 గంటల పోరాటం తర్వాత మనకి ఒక కార్ దొరికింది. టాటాలో అసలు సిసలైన మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్ అంటే టాటా పంచే. నేనే దాదాపుగా మన ఫాలోవర్స్లో ఒక 100 మందికి పైగా రికమెండ్ చేశాను. సో ఈ కార్లో సుత్తి కొట్టకుండా ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేశారో చూద్దాం రండి. ఈ కార్ యొక్క ఫ్రంట్ వ్యూ ఇంతకుముందు చాలా రగ్గడ్గా ఉండేది, బట్ ఇప్పుడు చాలా క్యూట్గా ఉంది. అండ్ ఫైనల్లీ టాటా పంచ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఈ కార్లో మనకి 360 వ్యూ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ హెడ్లైట్స్ కూడా నార్మల్ హెడ్లైట్స్ అయితే కాదు, ఇవి ఆటో హెడ్లైట్స్. దీంతో పాటు మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు సైడ్ వ్యూ డిజైన్ అయితే పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, బట్ అల్లా వీల్ డిజైన్ మాత్రం చేంజ్ చేశారు. అండ్ అల్లా వీల్ సైజ్ కూడా 16 ఇంచ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వీల్ కి మనకి డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ వీల్ కి డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు గ్రౌండ్ క్లియరెన్స్, ఈ సెగ్మెంట్ లోనే బెస్ట్ 193 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క రేర్ వ్యూ డిజైన్ కూడా చాలా వరకు చేంజ్ అయింది. ముఖ్యంగా ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. దీని గురించి నేనైతే ఎక్కువగా మాట్లాడను. అండ్ వీటితో పాటు నాన్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్, షార్ఫిన్ యాంటనా, రేర్ వైపర్, రేర్ డీఫాగర్, పార్కింగ్ కెమెరా అండ్ 2 పార్కింగ్ సెన్సార్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క బూట్ స్పేస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ కార్ లో మనకి 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్ కూడా సైజ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ముఖ్యంగా స్పేర్ వీల్ చెక్ చేద్దాం. ఈ మధ్య చాలా కార్లో స్పేర్ వీల్ ఎగ్గొడుతున్నారు కదా, సో దీంట్లో అయితే ఎగ్గొట్టలేదు, స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సీటింగ్ కంఫర్ట్ అయితే అన్డౌటెడ్లీ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఇందులో మనకి ఎక్స్టెండర్ థై సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బకెట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డ్రైవర్ సీట్ కి మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇంటీరియర్ లో డాష్ బోర్డ్ లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశారు. అండ్ డాష్ బోర్డ్ వ్యూ కూడా మనకి చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్న టాటా పంచ్ లో డాష్ బోర్డ్ వ్యూ గానీ ఇంటీరియర్స్ గానీ అంత ప్రీమియం అనిపించేవి కాదు, బట్ ఇదైతే నాకు చాలా ప్రీమియం అనిపిస్తుంది. స్టీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి పని ఏంటంటే ఇక్కడ కొమ్ములు ఇవ్వకుండా కట్ చేసి పడేశారు. సో ఇలాగే స్టీరింగ్ నాకు చాలా స్పోర్టీగా అండ్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్టీరింగ్ కి ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఆఫర్ చేయట్లేదు. ఓవరాల్ టాటా లైనప్ లో నాకు కొంచెం ఆడ్ గా అనిపించేది ఈ టచ్ బటన్స్. సో ఈ టచ్ బటన్స్ ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. 360 కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఆ టచ్ కంట్రోల్స్ కూడా కొంచెం యాక్యురేట్ గానే పనిచేస్తున్నాయి. సో 360 కెమెరా బటన్ అలా జస్ట్ ప్రెస్ చేయగానే చూడండి కెమెరా ఆన్ అయిపోయింది. ఈ డాష్ బోర్డ్ ప్లాస్టిక్ అంతా చాలా హార్డ్ గా ఉంది. అసలు వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత హార్డ్ ప్లాస్టిక్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో నాకైతే ఎప్పుడు అర్థం కాదు. ఈ ఐటర్బో ఇంజిన్ మనకి ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు 2 కప్ హోల్డర్స్ అండ్ హ్యాండల్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఈ కార్ లో మనకి రేర్ వ్యూ కంఫర్ట్ కోసం ఆటోడిమ్ ఐఆర్వీఎం ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ అండ్ సింగిల్ పెన్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సేఫ్టీ వైజ్ నేను కూడా సింగిల్ పెన్ సన్ రూఫ్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. గ్లో బాక్స్ మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ సైజ్ లో ఉంది. అండ్ ఇందులో మనకి కూలింగ్ ఫంక్షనాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ లో మనకి బెస్ట్ మ్యూజిక్ అవుట్పుట్ కోసం 4 స్పీకర్స్ అండ్ 4 ట్విట్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూపిస్తారండి. బ్యాక్ సీట్ లో కూడా మనకి అండర్ థై సపోర్ట్ బాగా ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల అండర్ థై సపోర్ట్ బాగా ఇంక్రీస్ అయింది. సో కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ ఫ్రంట్ సీట్ ని ఆ ఫ్రంట్ ప్యాసింజర్ తగ్గట్టు అడ్జస్ట్ చేశారు. అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రెజెంట్ పంచ్ లో నేను నోటీస్ చేసిన ఇంకో ఇష్యూ బ్యాక్ సపోర్ట్. సో దాంట్లో బ్యాక్ సపోర్ట్ ఇందులో కొంచెం 90 degrees యాంగిల్ ఉన్నట్టు ఉంటుంది, బట్ దీంట్లో మాత్రం రిక్లైన్ యాంగిల్ బాగా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల కూడా కంఫర్ట్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంకోటి బ్యాక్ సీట్ లో మనకి కాళ్ళ కింద హంప్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా తక్కువగా ఉంది. దీనివల్ల అటు ఇటు మూవడం కూడా చాలా ఈజీగా ఉంది. బ్యాక్ ప్యాసింజర్స్ కి సెంటర్ లో మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ కొంచెం ఫన్నీ థింగ్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ లో కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకో చిన్న ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ఇంత ముందు పంచ్ లో ఉన్నట్టే ఈ బ్యాక్ సీట్ లో కూడా మనకి 60/40 స్ప్లిట్ సీట్స్ ఆఫర్ చేయట్లేదు. మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఇందులో ప్రొవైడ్ చేసిన ఐటర్బో ఇంజిన్ ప్రజెంట్ ఉన్న టాటా పంచ్ లో పవర్ లాగ్ ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ టర్బో ఇంజిన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 120 PS పవర్ అండ్ 170 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక టర్బో పెట్రోల్ ఇంజిన్ అవడం వల్ల ఇంజిన్ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేసింది. ఇంజిన్ కింద ప్రాపర్ గా ఇంజిన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో పాయింట్, ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే వస్తుంది. ఇందులో ప్రస్తుతానికి ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి కీ నాబ్ అయితే ఇలా వస్తుంది. ఇందులో మనకి లాక్ అన్లాక్ ఫంక్షనాలిటీ అండ్ బూట్ ఓపెన్ ఫంక్షనాలిటీ అండ్ హెడ్ లైట్స్ కూడా ఆన్ చేసుకునే ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేశారు. టాటా కార్ లో సేఫ్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కార్ని గుద్దించారు, ఇప్పుడేమో కార్ని తీసుకెళ్లి ఏకంగా ఒక లారీకే గుద్దించేశారు. అండ్ ఆల్రెడీ ఈ కార్ కి భారత్ ఎన్కాప్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చేసింది. రేటింగ్ కన్నా కూడా ఈ కార్ రియల్ వరల్డ్ బిల్డ్ క్వాలిటీ గురించి నాకన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. ఇంకా ఈ కార్ ప్రైజెస్ విషయానికి వస్తే ఈ కార్ లో బేస్ వేరియంట్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్
5.59 lakhs గా డిసైడ్ చేశారు. అండ్ హైదరాబాద్లో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 7 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉండొచ్చు. సో ఫైనల్లీ లాంచ్ ఈవెంట్కి వస్తే నేను గమనించే మెయిన్ పాయింట్ మీకు తెలుసు కదా, ఇక్కడ దాదాపుగా 10 కార్ల వరకు ఉన్నాయి. ఈ 10 కార్లు అన్నింటినీ నేను క్లియర్గా గమనించాను. ఏ కార్లో కూడా నేను చిన్న టెక్నికల్ ఇష్యూ అయితే గమనించలేదు. సో ఈ విషయంలో మాత్రం టాటా వాళ్ళు ఈసారి ఒక్క పొరపాటు కూడా చేయలేదు. నాలాంటి వాళ్ళ కళ్ళ కలపడకుండా మేనేజ్ చేశారంటే వాళ్ళ ఎఫర్ట్స్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతానికి ఈ కార్ డ్రైవబిలిటీకి అవైలబుల్ లేదు. వన్స్ డ్రైవ్కి ఇచ్చిన తర్వాత క్లియర్గా డ్రైవ్ చేసి మన స్టైల్లో రివ్యూ ఇస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్.